ప్రభుత్వం కావాలనే హడావుడి చేస్తోందని టీటీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. టీడీపీపై కేసీఆర్ కక్ష కట్టారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పూర్తిగా జగన్ కు సహకరిస్తోందని చెబుతున్న చంద్రశేఖర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఐటీ గ్రిడ్ వ్యవహారం ప్రస్తుతం వివాదంగా మారింది. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నేత రావుల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీ మీద ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ పదే మాట్లాడుతుంది, మీరు ఎట్లా చూస్తారు? సార్, ఈ ఐటీ గ్రిడ్లో ప్రజలకు సంబంధించిన గోప్యత పాటించాల్సిన వివరాలు ఉన్నాయనేది వాళ్ళ వాదన. నేను అడుగుతున్నా, అందులో ఆ వివరాలు ఉన్నాయనేది మీకు ఎట్లా తెలిసింది సార్ అని అడుగుతున్నా. నిజంగానే గోప్యత పాటించాల్సి వస్తే మీకు ఆ వివరాలు గోప్యంగా ఉన్నాయన్న భావన మీకుంటే హౌ కుడ్ యూ నో? మీకు తెలిసింది ఎట్లా? సో ఇదంతా కూడా ఎదుటింట్లో దొంగతనం జరిగిందని ఇతల రోడ్డు మీద పోయే వ్యక్తి కంప్లైంట్ చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతారో అట్లా రియాక్ట్ అవ్వాల్సిన సందర్భం. ఈ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్లో కుకట్పల్లిలో నివాసం ఓటర్గా ఉన్నాడనేది మా వాళ్ళు చెప్తున్న సమాచారం. సరే, ఎవరైనా కానీ మామూలుగా సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారని, అసలు ఈ దేశంలోనే ఒక రాజకీయ పార్టీ ఐటీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలకు వాడుకొని మంచి చేయడానికి ఉపయోగిస్తున్నది మా పార్టీ. అందులో భాగంగానే మేము మొదటి నుంచి కూడా కార్యకర్తలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని కంప్యూటరైజ్ చేసినాం. మా ఐడి కార్డ్స్ ఇష్యూ చేసినా, ఇన్సూరెన్స్ అయినా, లేకుంటే కార్యకర్తల సంక్షేమ నిధిగా ఇవ్వాల్సి వచ్చినా అందులో నుంచి మేము సెలెక్ట్ చేస్తాం. తర్వాత పార్టీ పనితీరు, పర్ఫార్మెన్స్ వివరాలన్నీ అందులో ఉంటాయి. అది మా దగ్గర ఉండే డేటా. ఆ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర మాకు ఉండాల్సిన డేటాను ఇతరులు కొల్లగొట్టడానికి చేస్తూ ప్రయత్నాన్ని మా మీదనే దొంగ అని ప్రచారం చేసినట్టుగా తప్ప తెలుగుదేశం పార్టీ ఏ ప్రభుత్వ సమాచారాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి, అట్లా జరగదని చెప్పి, పోనీ ప్రభుత్వం దగ్గర ప్రజలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ డేటా ఏముంటుందండి? ఓటర్ లిస్ట్ ఉంది. ఉదాహరణకు ఎన్నికల కమిషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పొలిటికల్ పార్టీస్కి ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మాకు నిన్నగాక మొన్న కూడా తెలంగాణకు సంబంధించిన అన్ని జిల్లాల సమాచారాన్ని, అన్ని జిల్లాలకు సంబంధించిన ఓటర్ లిస్టులను ఫొటోస్తో సహా ఉండేవాటిని మాకు సప్లై చేసినారు. హార్డ్ కాపీ ఇచ్చినారు, సాఫ్ట్ కాపీ కూడా మాకు ఇచ్చినారు. ఇది కాన్ఫిడెన్షియల్ ఏం కాదు, ఇట్ ఈజ్ ఇన్ పబ్లిక్ డొమైన్. సో దాని ఆధారంగా డిలీషన్ రాదండి. సో అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. కానీ ఇక్కడ ఏదో కాన్ఫిడెన్షియల్ డేటా ఉంది, కుదలగొట్టినాం, తస్కరించినాం, అదేదైనా చేస్తే మా పార్టీ క్యాడర్కి సంబంధించిన సమాచారాన్ని, ఫోన్ నంబర్లు, ఆ వివరాలన్నీ తీసుకొని వైసీపీకి సహాయపడేటందుకు టీఆర్ఎస్ దోహదపడుతుందన్నది మాకున్న సమాచారం. దాని మీద టీఆర్ఎస్, వైసీపీ క్లారిఫై చేయాలి. మీరు ప్రధానంగా ఏదైతే వైసీపీ వెనుక టీఆర్ఎస్ ఉందని మీరు అంటున్నారు, అయితే కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలవగలిగింది, మేము జగన్కి సపోర్ట్ చేస్తే వచ్చే తప్పు ఏంటనేది వాళ్ళు మాట్లాడుతున్నమాట. కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలవడానికి ఇక్కడ మీరు నేపథ్యాన్ని చూడాలి. బీజేపీతో మేము కలిసి ఎన్నికల్లో పోయినాం. బీజేపీ మాకు స్పష్టంగా కొన్ని మాటలు చెప్పినారు, అమలు కాలే, చేస్తారా లేదా అనేది కూడా మనం చెప్పినాం. ఈలోపు అక్కడ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రత్యేకించి టీఆర్ఎస్ ప్రజాస్వామ్య విరుద్ధంగా పరిపాలన చేయడం, మా వాళ్ళని చేర్చుకోవడం, రకరకాల ఒత్తిళ్లు చేయడం వల్ల భావసారూప్యత ఎక్కడొచ్చిందంటే అభివృద్ధి, సంక్షేమం, ఎన్నికల సందర్భంగా ఇచ్చే మాటలు, వాటి కట్టుబడి ఉండడం, రీఆర్గనైజేషన్ యాక్ట్లోని అంశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మాట ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది. ఉదాహరణకు తెలంగాణకు సంబంధించి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ రాలే, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలే, ట్రైబల్ యూనివర్సిటీ రాలే, హార్టికల్చర్ యూనివర్సిటీ రాలే, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు రాలే. వాటి కొరకు కాంగ్రెస్ కల్పిస్తామని మాటిస్తోంది. ప్రజల కోసం మేము ఆ రకంగా ముందుకు పోయినాం. కానీ ఇక్కడ తెలంగాణ వ్యతిరేకి 1,00,000 కోట్లు తిన్నాడని, జైల్లో ఉంటే జైలును కబ్జా చేస్తాడని, జగన్కు చేయి కొడితే అవినీతికి చేయి కొట్టినట్టే అని చెప్పి మీరు చెప్పి గజ దొంగలని, రాక్షసులని, యముడని, సైంధవుడని, రాక్షసుడని ఎన్ని బిరుదులు ఇచ్చిండ్రండి. వాళ్ళతో మీరు ఇప్పుడు కలిసిపోతారంటే ఆన్సర్ చేయాలి కదా. మొత్తంగా రావుల చెప్తున్నమాట, ఏదైతే గతంలో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టిన రాజశేఖర రెడ్డి తనేడుకు చెందిన పార్టీకి టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలపడం తెలంగాణ ప్రజలు హర్షించరని చెప్పి ఆయన చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ రెడ్డితో నరేష్ అలంశెట్టి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.